వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 19వ భాగంలోకి వచ్చాం. 18వ భాగంలో సత్రాజిత్తు సూర్యుడి కోసం తపస్సు చేశాడని, సూర్యుడి చేత ఆయనకి ఏం లభించిందో విందామనుకున్నాము. అయితే తనకి కంటి ముందు సాక్షాత్కరించిన సూర్యభగవానుడిని చూసి ఎంతో సంతోషించిన సత్రాజిత్తు, దేవా, నీ ప్రచండ తేజోమూర్తిని చూడలేకపోతున్నాను, ప్రసన్నమూర్తిగా నన్ను ఆదరించు, నన్ను కరుణించు అని కోరుకునేసరికల్లా ఆయన పరమ ప్రసన్నమూర్తిగా సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకోమంటే నీ కంఠంలో ఉన్న దివ్యరత్నమైనటువంటి ఆ శమంతకమణిని నాకు ఇవ్వమని కోరుకున్నాడట. అయితే సూర్యభగవానుని మెడలో వేళ్లాడే రత్నమైనటువంటి శమంతక రత్నాన్ని వరంగా పొందాడు సత్రాజిత్తు. సత్రాజిత్తు ఏం చేశాడట, ఆ రత్నాన్ని తన కంఠమాలికలో వేసుకున్నాడు. దండలో ఆ రత్నాన్ని పొదిగించుకున్నాడు. అది మెడలో వేసుకుని వస్తే అతను వస్తూ ఉంటే ఆ రత్నకాంతులు ఎలా నాలుగు పక్కలకి వెళ్తా అంటే సూర్యుడే దిగి వచ్చినట్టుగా అయిపోతుందట. సూర్యభ్రాంతిని కలిగిస్తుంది. ఆయన తిరిగి వస్తూ ఉంటే ద్వారకాపురవాసులంతా ఆశ్చర్యపోయి సూర్యభగవానుడు వస్తున్నాడని కృష్ణుని పిలిచి చెప్తున్నారట. దేవా, సూర్యుడే వస్తున్నాడంటే త్రికాలవేది అయిన శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతోటి వాళ్ళకి ధైర్యం చెప్తూ, సూర్యుడి కాదు, సూర్యుని వలన ఒక రత్నాన్ని పొంది సత్రాజిత్తుడు దాన్ని తన మెడలో వేసుకొని వస్తున్నాడు, ఆ రత్నకాంతులే మీకు సూర్యభ్రాంతిని కలిగించాయని అందరినీ శాంతపరిచాడట. సత్రాజిత్తు తన ఇంటికి వచ్చి హాయిగా ఉన్నాడు. ఆ మణి దినానికి 8 బారుల బంగారము ధనము ఇస్తూ ఉండగా ఈ సత్రాజిత్తు అతిథులకి, అభ్యాగతులకి, యాచకులకి సంతృప్తిగా వినియోగిస్తూ నలుదిక్కుల పేరు పెంపులతోటి ప్రసిద్ధుడయ్యాడట. ఈ సమంతకమణి ప్రభావం వల్ల అతివృష్టి, అనావృష్టి, క్రూర జంతు బాధ, శత్రుపీడ ఇలాంటి దోషాలేమీ లేకుండా సత్రాజిత్తు ఉన్నటువంటి ఆ రాష్ట్రము ఆనంద నిలయంగా రాణిస్తూ ఉండేదట. ఇలా ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు ఆప్తులందరినీ రావించి ఆలోచించాడట. రాజైన ఉగ్రసేనుడి దగ్గర రత్నం ఉండటం సమంజసం కదా అని మాట్లాడుకున్నారు. అయితే ఆయన కొంచెం సందేహించాడు ఆ మాట చెప్పడానికి. కథ కొంచెం తేడాగా కనపడుతుందండి. కొద్దిగా ఒక వాక్యమే బలవంతంగా అడిగి తీసుకోవడం, ఇవ్వు రాజుకి ఇచ్చేయి అని అడిగితే బాగుండదేమోనని ఆయన వెనక్కి తగ్గాడట. అయితే శ్రీకృష్ణుడు పురప్రముఖులతో కొంతమందితో ఇలాంటిది ఆలోచించినట్టు సత్రాజిత్తుకు తెలిసింది. మనసులో ఒక రకమైన కలత రేగింది ఆయనకి. సరే, ఇవ్వమని కృష్ణుడు స్వయంగా అడిగితే ఇవ్వటమే, ఇవ్వనంటే విరసంగా ఏదైనా జరుగుతుందేమో, బలవంతులతో పగ బతుక్కి చితుకు అని ఆలోచించి తమ్ముడైన ప్రసేనజిత్తుడిని పిలిచి ఆ శమంతకమణిని అతనికి ఇచ్చి దీన్ని కృష్ణుడికి ఇవ్వాలని చెప్పాడు. ప్రసేనుడు అన్న దగ్గర సరే అన్నాడు, కానీ ఇవ్వకుండా తన కంఠహారంలో లాగా ధరించి తిరుగుతూ ఉండేవాడట. అయితే ఇతను కొన్నాళ్ళకి ప్రసేనుడు అశ్వారూఢుడై వేటకి అడవికి వెళ్ళాడట. అక్కడ ఒక చోట కంటపడిన సింహము ప్రసేనుడిని, గుర్రాన్ని చంపి అతని మెడలో ఉన్న మణిని తీసుకుపోయింది. కొంత దూరాన దానికి ఎదురుగుండా వచ్చిన జాంబవంతుడు దానిని చంపి శమంతకమణిని, ఆ మెరుస్తున్న దాన్ని బంతిగా భావించి గుహలో ఉన్న తన కుమారుడైనటువంటి సుకుమారుడికి ఇచ్చాడు. ప్రసేనుని సావు తెలిసినటువంటి యాదవులు శ్రీకృష్ణుని మీద నిందారోపణ చేశారు. శమంతకం పరిపాలకుడైన ఉగ్రసేనుడికి ఇవ్వాలని కృష్ణుని ఆలోచన. మెత్తమెత్తగా అడిగితే ఇవ్వడేమోనని అడవికి వెళ్ళాడు. మెళ్ళో వేసుకుని అడవికి వెళ్ళిన ప్రసేనజిత్తుని చంపి మణి తీసుకొచ్చేశాడు. ఈ ప్రజల్ని దయతో ఏలవలసిన వాడు దయ లేకుండా ఇట్లా దారుణంగా నడుస్తూ ఉంటే ప్రజలకేం దిక్కు అని ఇలా ఏమిటంటే ఒక మాట పుట్టేసరికల్లా దాని మీద 100 మాటలు పుడతాయి కదా. ఏ కాలమైనా నిందలు పుట్టడానికి ఒకటే కాలం, పోయే కాలమే అన్నిటికీను. అయితే క్రమంగా ఈ వాక్కులు, మాటలు మారుతూ, నోర్లు చెవులు మారుతూ శ్రీకృష్ణ పరమాత్మ చెవినబడింది. ఈయన ఏం చేశాడట, కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని ఆ ప్రసేనుడు వెళ్ళిన మార్గం వైపుకి అతను ఏ అడవికి వేటకెళ్ళాడో అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అవి తిరిగి చూసిన తర్వాత చచ్చిపడి ఉన్న ప్రసేనుని కళేబరము వెంట వచ్చిన వారికి అడుగులు గుర్తించి చూపించాడు. ఇదిగో ఇక్కడ ప్రసేనుడి శవమే ఇది అని గుర్తుపట్టారు. అయితే అక్కడ కొంత దూరంలో ఓ సింహం చచ్చిపడి ఉంది. అక్కడి నుంచి అడుగులు జాడని చూస్తే ఒక కొండ గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ చూశాడు. భల్లూకపు అడుగులు కనపడుతున్నాయి అని ఆలోచించి సైన్యాన్ని బయటే ఉంచి ఆయన లోపలికి వెళ్తే వివిధమణి ప్రభాభాసమై ఉన్న జాంబవంతుని భవనం కనిపించింది. అక్కడ లోపల కొండ గుహ లోపల ఎన్నో మణులతోటి అలంకరించినటువంటి ఇది కనపడిందట. లోపలికి ప్రవేశిస్తే ఒక దాది చిన్న బాలుని ఒళ్ళో పెట్టుకుని లాలిస్తూ అంటోందట, కుమారా, సింహం ప్రసేనుణ్ణి చంపగా సింహాన్ని జాంబవంతుడు చంపి తెచ్చిన ఈ శమంతకమణి ఇక నీదేరా, ఏడవకు నాయనా ఏడవకు అని పిల్లవాడిని
లాలిస్తోందట. ఆ మాట విన్న కృష్ణుడు ఎదురుగుండా చూశాడు. ఈ సుకుమారుడు అని బాలుడితో మెడలో మిరుమిట్లు గొలుపుతున్న శమంతకమణి సూర్యబింబం వెలుగుతున్నట్టుగా ఉంది. అయితే ఒక ముందడుగు వేసి ఆ కుమారుడి మెడలో ఉన్న మణిని తీశాడట. ఆ మణిని తీసేసరికల్లా దాసి భయంతో కేకలు పెట్టేసరికల్లా లోపల ఉన్న జాంబవంతుడు కోపించి శ్రీకృష్ణునితో 21 దినాలు పోరాడాడు. మనం ఇలాంటి కథే వింటాం, కొంచెం తేడాలతోటి. ఈ లోపల ఇలా యుద్ధం ఉంటే ఈ పైనున్న శ్రీకృష్ణుడు సైనికులు వారం రోజులు ఉన్నారు, కృష్ణుడు రాలేదు, పరలోకానికి వెళ్ళిపోయాడేమోనని భయపడి విచారిస్తూ వెనక్కి తిరిగి ఆ బంధుమిత్రులకి చెప్పారట. వాళ్ళు బంధుమిత్రులు ఏమనుకున్నారు, కృష్ణుడు రాలేదంటే ఏదో జరిగింది విపరీత క్రియ, అందుకే కుదరలేదని పారలౌకిక క్రియలు కూడా చేసేసారు. ఈ శమంతకమణి వల్ల ఇలా అసహ్యంగా జరగకూడని విషయం జరిగిపోయిందట. అలా జాంబవంతునితోటి 21 దినాలు పోరాడగా క్రమంగా తిండి నిద్ర లేక అప్పటికే దిగజారిపోయిన శరీరంతో జాంబవంతుడు పోరాడలేక శ్రీకృష్ణునితోటి ఇట్లా అన్నాడు. ప్రభు, మునుపు శ్రీలంకలో రావణుని సైన్యం రాముని సేనతో పోరాడినప్పుడు కంటపడిన రాక్షసుని ముక్కలు ముక్కలుగా చిదిపి రాముని చేత మన్ననగొన్నవాడను, నాకు మనుష్యుడు ఒక లెక్క, నా పేరు విన్నంతనే దేవదానవ సైనికులకు గుండెల్లో దడబుడుతుంది, అలాంటి నన్ను ఎదిరించి అదిమి నీరసపెట్టిన నిన్ను మానవుడనటానికి వీల్లేదు, నన్ను అనుగ్రహించడానికి ఈ రూపాన వచ్చిన శ్రీమన్నారాయణుడివా తండ్రి నువ్వెవరు అని అడిగితే అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో చూసి తన సమాచారాన్ని చెప్పి పోరు వల్ల కలిగినటువంటి బాధను పోగొడుతూ మేనుని నిమరగా జాంబవంతుడు తొల్లిట ముందున్న జవసత్వాలు కలిగిన వాడయ్యాడు. పరమానందంగా కృష్ణుని తన మేడలోకి తీసుకుపోయి ఆరాధించాడు. తన కూతురైన జాంబవతినిచ్చి వివాహ పద్ధతిని పలికాడు. వివాహం చేసుకొని ఆయన ఈ కూతురుని ఇచ్చేశాడు. శమంతకంతో పాటు మరికొన్ని వస్తువులు వస్త్రాలు అరణంగా ఇచ్చాడు. అవన్నీ తీసుకుని శ్రీకృష్ణుడు జాంబవతితో సహా ఆనందంగా ద్వారక్కి తిరిగొచ్చాడు. కృష్ణుని చూసి పురవాసులు పరమానంద భరితులై ఆనందించారు. కృష్ణుడు జాంబవతిని మేడలోకి చేర్చి కిందకి వచ్చి సత్రాజిత్తుని రమ్మని కబురు చేశాడు. సత్రాజిత్తు వచ్చాక కృష్ణుడు సమంతకాన్ని సత్రాజిత్తునికి ఇచ్చి జరిగిందంతా చెప్పి తన మీద పడిన నిందని తానే పోగొట్టుకున్నాడు. ఇదే కథ మనం వినాయక వ్రతకల్పనలో చెప్పుకుంటాం. సత్రాజిత్తు బాగా ఆలోచించి ఈ మణి ఎప్పటికైనా నాకు అపాయకరమే, ఏం చేయాలి, దీని మీద కృష్ణుడికి కోరిక కలగకుండా చేయాలి, పైగా ఇప్పుడు ఇలాంటి నింద వేసి ఇంత పొరపాటు జరిగి మధ్యలో అసహ్యకరమైన పారలౌకిక క్రియలు చేయకూడనివి అవి కూడా దీనివల్లే జరిగింది కాబట్టి పెద్దలతో చెప్పి ఒప్పించి ఏం చేశాడు, తన కూతురైన సత్యభామని కృష్ణుడికిచ్చి కళ్యాణం జరిపించాడు. కృతవర్మ అక్రూరుడు శతధన్వుని వద్దకు వెళ్ళి చూసావా సత్రాజిత్తు ఏం చేశాడో, మనలో ఒకరికి ఇస్తానని మునుపు చెప్పి సత్యభామని కృష్ణుడికి ఇచ్చాడు. అంటే ఈ సత్యభామమణిని కృతవర్మకి అక్రూరుడికి వీళ్ళందరికీ ఎవరెవరికో ప్రామిస్ చేశాడనమాట. మనకి ఇస్తానని చెప్పి కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ పని మాకే కాదు నీకు కూడా సిగ్గు కలిగించేదే. దీనికి ప్రతిక్రియ ఏంటంటే వాడి దగ్గరున్న శమంతక రత్నాన్ని అపహరించాలి, ఎట్లా, వాడిని హతమార్చటమే, ఏమంటావు అంటే శతధన్వుడు వాళ్ళ మాటలు విన్నాడు. ఒక నిమిషం ఆలోచించి సరేనన్నాడట. అలా ఉండగా కొన్నాళ్ళు అయిన తర్వాత లక్క ఇంటనున్న పాండవులకు దుర్యోధనుడు హాని కలిగించాలనే ఉద్దేశంతో ఆ ఇంటికి అగ్నిని పెట్టే ప్రయత్నంలో ఉండటం తెలిసి ఆ ఆపద నుంచి వాళ్ళని కాపాడడం కోసం శ్రీకృష్ణుడు ద్వారక నుంచి వారణావతం వెళ్ళాడు. ఎక్కడైతే లక్క ఇల్లు ఏర్పరిచారో అక్కడికి వెళ్ళాడు. శతధన్వుడు తెలుసుకున్నాడు. ఇదే తగిన అదనని ఒకనాటి రాత్రి సత్రాజిత్తుని ఇంటికి వెళ్ళి ఇల్లాలు కుమారులు గోల పెడుతుండగా అతన్ని దారుణంగా చంపి శమంతకమణిని తీసుకెళ్ళిపోయాడు. మనం ఇంకో కథ వింటాం. శమంతకమణిని సత్రాజిత్తు సత్యభామమణితో సహా ఇచ్చేశాడు శ్రీకృష్ణుడికి అని ఇందులో కొంచెం వేరుగా కనపడుతోంది. అయితే ఏం చేశారు, ఈ శమంతకాన్ని పట్టుకుపోయాడు శతధన్వుడు. ఈ కృతవర్మ అక్రూరుడు చేసిన దుర్బోధతోటే శతధన్వుడు ఈ దారుణ కర్మ చేశాడని సత్యభామ అర్థం చేసుకుంది. తగిన వీరభటల్ని వెంటుంచుకుని రథమెక్కి వడివడిగా తోలించి వారణావతానికి వెళ్ళిపోయిందట. భర్త దగ్గరికి వెళ్ళింది. కృష్ణుడిని దర్శించి నమస్కరించి కన్నీళ్ళు ఒత్తుకుంటూ దీనంగా చెప్పింది, మా నాన్నని అర్ధరాత్రి వేళ ఆ శతధన్వుడు వెళ్ళి మా తండ్రిని సంహరించి ఈ వజ్రాన్ని ఈ సమంతకాన్ని తీసుకుపోయాడు అని చెప్పేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయి అయిందేదో అయింది సత్యభామ, విచారించుకో, ఆ శతధన్వుడిని హతమారుస్తానని ప్రధారూఢుడై ధర్మరాజాదుల్ని వీడుకొలిపి ఈయన మళ్ళీ వెనకొచ్చాడు ద్వారక్కి. ఆ రాత్రి ఉగ్రసేనుడు బలరాముడు మొదలైన తన వారి వల్ల శతధన్వుని తులువతనం తెలిసి విచారించి కోపించి ఇట్లా అన్నాడట, సూర్యప్రసాదితమైన ఆ రత్నం వల్ల ప్రసేనుడు అరణ్యంలో సింహం చేత చంపబడ్డాడు. ఇప్పుడు సత్రాజిత్తేమో శతధన్వుడి ఖడ్గానికి గురయ్యాడు. అన్నదమ్ములు ఇద్దరు ఇట్లా దుర్మరణం పాలైపోయారు అని
అన్నయ్యని చూసి ఆ శమంతకమణి ముల్లోకాలకి ఉపకారకమైనది, ఇక మన వద్దే ఉండాలి, ప్రపంచానికి మేలు చేసేది మన దగ్గరే ఉండాలి, దుష్ట శతధన్వుని హతమార్చకపోతే మనకు అపకీర్తి వస్తుందని గట్టిగా అన్నయ్యకి చెప్పాడు. చెప్పేసరికి బలరాముడు అన్నట్ట సరే వాడిని పరిమార్చి ఆ రత్నాన్ని కైవసం చేసుకుంటానని బలరాముడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ కథలన్నీ మనకు తెలియదండి, ఇవి కొంచెం కొత్త గాథలు. ఈ సమాచారం శతధన్వుడికి తెలిసింది. భయంతో వణికిపోయాడు. బలరాముడు అంటే మామూలు వాడా? ఆయన చూసి భయపడాల్సిందే ఎవరైనా సరే. ఎవరికీ తెలియకుండా ఏకాంతంగా కృతవర్మ దగ్గరికి వెళ్ళి బలరాముడి ప్రతిజ్ఞని చెప్పి నాకు తోడుగా నువ్వు రమ్మన్నాడు. రమ్మనేసరికల్లా శతధన్వుడి మాటలకి కృతవర్మ అన్నట్ట వెటకారంగా నవ్వేట, నువ్వు కృష్ణుడితో పగకి సిద్ధపడుతున్నావా? నేనే కాదు ఆ లోకమంతా ఏకమైన ఆ పురుషోత్తముడిని ఎదిరించి ముందు నిలవగలదా? వద్దు వద్దు, దుర్వివాదం చేయొద్దు, మొండిగా ఉన్నావా, నీకు తగిన శాస్తి జరుగుతుంది అనేసరికల్లా ఏం చేయాలి, పో నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళు పట్టుకుని బాబు నన్ను వదిలేయండి అని ఆ వజ్రాన్ని రత్నం వాళ్ళకి ఇచ్చేయాలి. అట్లా కాకుండా ఆయన నా మీదకి వస్తాడు, నువ్వు నాకు తోడుండని ఎవరినైనా పిలిస్తే నీతో ఎవడు రాడు, నేను రానన్నాడు ఆ కృతవర్మ. రాననేసరికల్లా ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు. తన దుర్దశ చెప్పాడు. చెప్పేసరికల్లా అక్రూరుడు ఏమన్నట కృతవర్మలాగా, ఇదేమి దుర్బుద్ధి, కృష్ణుడితోటి పగేమిటి, నువ్వు బతికుంటావా? కృష్ణుడు ఎవరనుకున్నావు? ఇతడు సకలలోక భర్త, కర్త, సంహర్త. నీ అజ్ఞానం నిన్ను ఇట్లా పురుషోత్తముని వైపు మీదకి పగకి నెడుతోంది. మరి తొందరపడద్దు, బుద్ధిమంతుడిగా ప్రవర్తించు, ఇక్కడ ఉండద్దు, ఎక్కడికైనా పారిపో అని చెప్పేసరికల్లా ఆ మాట కట్టుబడి శతధన్వుడు అన్నట్ట సరే ఈ మహనీయ రత్నాన్ని కృష్ణుడికి దక్కకుండా దాచిపెట్టు, పోని కాదంటావా నీదే, నీకు ఇచ్చేసాను నువ్వు కాపాడుకో అన్నాడు. సరే అక్రూరుడు ఏమన్నాడు, సరే నువ్వు చెప్పినట్టుగా రహస్యంగా ఈ రత్నాన్ని దాచిపెడతాను, నా దగ్గర ఉన్నట్టు కల్లో అయినా నువ్వెవరితోటి చెప్పొద్దని అక్రూరుడు వజ్రాన్ని ఈ శమంతకమణిని దాచుకున్నాడు. సరే నేను ఒప్పుకుని ఈ శమంతకమణిని అక్రూరుడికి అప్పచెప్పేసి శతధన్వుడు తిరిగి భవనానికి వస్తూ కృష్ణుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆ సమాచారం తెలిసి సరికల్లా బెదిరి ఎవ్వరికీ చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా పారిపోయాడట, ఊరు విడిచి వెళ్ళిపోయాడు. ఇంతలో ఏమైంది, కృష్ణుడు బలరాముడు తోడుగా ఈ బలరాం బయలుదేరి దారుకుడు సరదాగా రథమెక్కి శతధన్వుణ్ణి అనుసరించాడట. ఈ దారుకుడు ఎవరు? కృష్ణుని యొక్క రథసారథి. ఎక్కేసరికల్లా ఈ శతధన్వుడి గుర్రము వాయువేగంతో పారిపోయి మిథిలా నగరం పొలిమేరలో ఉన్న ఒక తోటలో ప్రవేశించి మరణించిందట. గుర్రం పడి చచ్చిపోయింది. ఆ గుర్రం మీద ఉన్న శతధన్వుడు కింద పడిపోయాడు. వెంట ఉన్న కృష్ణుడు ఏం చేశాడట, ఈ శతధన్వుడి స్థితి గమనించి అన్నం చూసి, అన్నా నువ్వు రథం మీద ఇక్కడే ఉండు, వాడి సంగతి చూస్తానని ఈ రథం మీద నుంచి దిగి సింహంలాగా పరిగెత్తాడట. అంటే తదేక దృష్టితో పరిగెత్తాడు. పరిగెత్తేసరికల్లా ఏమైంది, అల్లంత దూరాన కనపడ్డాడు శతధన్వుడు. కనపడి నిలు అని హెచ్చరించి ముందుకు అడుగు వేశాడు. చక్రాన్ని విడిచిపెట్టాడట. చక్రం విడిచేసరికల్లా సుదర్శనాయుధం వెళ్ళి శతధన్వుడిని సంహరించింది. తల తగిలి పడిపోయింది. కళేబరం కింద పడింది. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కళేబరం మీద ఉన్న నగలన్నిట్లలో చూశాడు, కానీ శమంతకం కనపడలేదు. కనపడిపోయేసరికి వెనక్కి తిరిగి వచ్చి బలరాముడితో చెప్పాడు, అన్నా వాడి దగ్గర శమంతకం కనిపించట్లేదు, ఆశ్చర్యంగా ఉందనేసరికల్లా బలరాముడి కోపం వచ్చింది. కోపం వచ్చేసరికల్లా నాకు ఇవ్వాల్సి వస్తుందని మోసపు మాటలు మాట్లాడుతున్నావా, పో, నీతో ఉనికి తగదు, నీతో ఉండకూడదు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని చిరాగ్గా మాట్లాడాడట బలరాముడు. కృష్ణుడు ఆ మాటలకు బాధపడి, అన్నా వాని దగ్గర లేదంటే నేను మోసం చేశానన్నా, అలాంటి పని ఎప్పుడైనా నేను నీ దగ్గర చేస్తానా, ఎన్నడూ చేయను, ప్రమాణవాక్కుగా చెప్తున్నా. ఆ శవం తాలూకు శరీరం మీద కళేబరం మీద శమంతకం లేదు, లేకపోతే నీకు కావాలంటే ఆ సూర్యుడి దగ్గర ఉన్న కంఠహారాలన్నీ తెప్పించిస్తాను అని ఎంతో ముద్దుగా వినయంగా చెప్పాడట. కానీ బలరాముడు ఒప్పుకోలేదట. ఆయన మద్యపానంలో ఉన్నాడు. ఆ ప్రయాణంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన బండి ఎక్కించి తీసుకొచ్చారు. ఆయన మద్యపానంలో ఉన్నాడు. తాగి ఆ ఒళ్ళు తెలియక, చీచి నేను నీతో ఉండను, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నీకు ఎప్పుడు ఇదే అలవాటు, నీతో ద్వారకలో ఉండటం ఇక నా వల్ల కాదు, నేను ఎక్కడికి పోతాను, నీ దారి నువ్వు పో అని ఏం చేశాడట, చొరచొరలాడుతూ నాగలి భుజాన్ని వేసుకుని కోపంతో గబగబా నడుచుకుంటూ మిథిలా నగరానికి వెళ్ళిపోయాడట. అక్కడ జనక చక్రవర్తి దగ్గర మన్నన పొంది నివాసం ఏర్పరచుకుని అతని ముఖతః ఆధ్యాత్మ విషయాలు వింటూ దుర్యోధనుడికి గదాయుద్ధ విషయం బోధించే గురువై 3 సంవత్సరాలు ఉన్నాడట. ఇట్లా ఒకటి జరిగిందా అంటే ఇలా కూడా జరిగింది. జనకుడు సీతాదేవి తండ్రి అయిన జనకుడు కాదు, ఆ వంశానికి చెందినవాడు. అప్పటి మిథిలా నగరానికి రాజుగా ఉన్నటువంటి ఒక జనకుడు, జనక రాజర్షి అనే పేరుతోటి ఉంటుందన్నమాట ఆ పదవి. అక్కడ ఉండిపోయాడు. ఈయన ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడని తెలిసిందో దుర్యోధనుడు వచ్చి ఈయన దగ్గర గదాయుద్ధం నేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఈ కృష్ణుడు ద్వారక వచ్చి ఇలాంటి నిందెట్లా వచ్చింది, దీనికి ఏం విరుగుడు,
నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నిందొచ్చింది, ప్రయత్నం చేసి పోగొట్టాను. రెండోసారి అన్నకే కోపం వచ్చింది. ఈ వజ్రం వల్ల, ఈ సమంతకమణి వల్ల ఇలాంటి సమస్య వచ్చింది ఏంటని ఆయన విచారంగా ఉండేవాడట. అయితే ఈ కృష్ణుని విచారం తెలుసుకున్న ఉగ్రసేనాదులు మిథిలకు వెళ్ళి బలరాముడి కలత తీరేటట్టుగా బోధించి కాదు, అతని దగ్గర లేదు, కృష్ణుడు ఎందుకు చేస్తాడు, నీతోటే ఉన్నాడు కదా, ఇట్లా ఏవో మంచి మాట్లాడి మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఆయన్ని ద్వారకి తీసుకొచ్చారు. ఈ శమంతకమణిని అది ఎక్కడుంది ఇంతకీ? ఈ అక్రూరుడు తన ఇంట్లో భద్రంగా రహస్యంగా దాచిపెట్టాడు. అయితే అది రోజుకి 8 బారుగుల బంగారం ఇస్తుందట. ఈయన ఏం చేశాడు అక్రూరుడు? దాన్ని నిరర్థకంగా వెచ్చించకుండా పరమేశ్వరార్పణంగా యజ్ఞాలు చేస్తూ యజ్ఞదీక్ష కలిగినటువంటి క్షత్రియ వైశ్యులను చంపిన వారు బ్రహ్మత్యాపాతకానికి కట్టుబడతారని పెద్దల వల్ల విన్నవాడు కనుక యజ్ఞదీక్ష తనకు రక్షగా 60 సంవత్సరాలు ఎలాంటి అపాయము లేక సుఖంగా ఉన్నాడు. ఆ రత్న ప్రభావం వల్ల ఆ దేశం ఎలాంటి అరిష్టాలు లేక ధనధాన్య సమృద్ధితోటి విలసిల్లింది. అక్రూరుడి దగ్గర దాచిపెట్టబడి చాలా కాలం దానివల్ల వచ్చిన ధనాన్ని యజ్ఞాలకి యాగాదులకే ఖర్చు పెట్టాడు. సొంతానికి ఆయన వాడుకోవాలి. ఆ రత్నం ఎక్కడుంటే అక్కడ సూర్యుడు ఉన్నట్టే కాబట్టి రాజ్యం కూడా సుభిక్షంగా ఉండేదట. కొంతకాలం గడిచిన తర్వాత భోజుడు మొదలైన రాజులు నీతి నియమం లేక దొమ్మి యుద్ధం చేసి సాత్వతి అనే ఆయన తనకు ప్రపత్రుడైన శత్రుఘ్నుడిని చంపేశారట. చంపేసేసరికల్లా ఆ సంఘటనతో అక్రూరుడు భయపడి, అయితే తనకి ఏ ఆపద కలుగుతుందోనని భయపడి ద్వారకలో ఉండలేక భోజుడితో కలిసి కాశీకి వెళ్ళిపోయాడట. అక్రూరుని ఎడబాటు ద్వారకలో యాదవ భూమికి గొప్ప ఉపద్రవం తీసుకొచ్చింది. అనావృష్టి, పాడి పంటలు లేక రోగాలు కలిగి ప్రజలు బాధపడడం, ఇలా అనరాని వినరాని కనరాని ఉత్పాతాలకు విశేషించి ద్వారక నెలవైపోయింది. ఈ ఉత్పాతాలు చూసి కృష్ణుడు కలతపడి వృష్టిభోజాంధకులను పిలిపించి విచారిస్తూ ఉపద్రవాలని ప్రస్తావించి ఏం చెయ్యాలి ఈ బాధ పోవటానికి చెప్పమన్నాడట. అప్పుడు యదువృద్ధుల్లో ఒకడైన నందకుడు ఏమన్నాడు? మాధవ, అక్రూరుని తండ్రి స్వఫల్గునుడు దేవతలతో సాటిగా చెప్పదగిన మహిమ కలిగిన వాడు. ఆయన ఉన్న దేశంలో ఎలాంటి ఉత్పాతాలు ఉండవు. ఇదివరకు ఒక కథ జరిగింది చెప్తామని కథ ఏదో చెప్తున్నారు. ఒకప్పుడు కాశీరాజు తన రాష్ట్రంలో అనావృష్టి మొదలైన ఉత్పాతాలు కలిగినప్పుడు ఈ స్వఫల్గునుడిని తోడుగా తీసుకుని వెళ్ళి తన వెంటబెట్టుకు తీసుకెళ్ళి తన ఇంట్లో ఉంచుకున్నాడు. అంటే అప్పటికప్పుడు రాష్ట్రమంతా ఉత్పాతరహితమై శుభశోభనమూర్తి అయిపోయింది. అప్పుడు అలా ఉండగా అప్పుడు గర్భవతిగా ఉన్న కాశీరాజు భార్య గర్భం నందున్న శిశువు ఆడబిడ్డ అయితే, ఒకవేళ ఆడపిల్ల పుడితే అది స్వఫల్గునుడికి ఇచ్చి వివాహం చేస్తానని నిశ్చయించుకున్నారట. కానీ ఆ రాణిగారు ప్రసవించలేదట. 12 సంవత్సరాల పాటు ఆ గర్భంతో అలాగే ఉంచుకుందట. గర్భమే ఉంది. అయితే ఈ లోపల శిశువు, బయట పెరగని శిశువు లోపలే పెరుగుతూ ఉందన్నమాట. ఆ పిల్లని మోయలేక ఆవిడ గర్భాలసత భరించలేక ఏమందట, తండ్రిని ఉద్దేశించి కుమార్తె కడుపులో ఉన్నటువంటి శిశువు చెప్పిందట, ఇంకా నేను 3 ఏళ్ల తర్వాత కానీ బయటికి రాను, నా యొక్క జన్మ అలాంటిది కాబట్టి నేటి నుంచి రోజు ఒక ఆవుని సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడికి దానం ఇవ్వు. అట్లా 3 ఏళ్ళు కనుక రోజు నువ్వు దానం ఇచ్చావంటే ఈమె ఎలాంటి శ్రమ లేకుండా ప్రసవిస్తుంది, నేను బయటకు వస్తానందట. అనేసరికల్లా అప్పుడు అలాగే చేస్తానని ఆ కాశీరాజు గారు రోజుకొక ఆవును చొప్పున గురువు గారికి దానం ఇచ్చేవాడు. అలా తనకున్నటువంటి పురోహితుల్లో బ్రాహ్మణుల్ని ఎన్నుకుని వాళ్ళకి దానం ఇచ్చేవాడు. 3 ఏళ్ళు అయ్యాక రాణికి సుఖప్రసవం జరిగి కూతురు కన్నదట. ఆ పిల్ల పెద్దదయ్యాక దాన్ని స్వఫల్గుణరాజుకి ఇచ్చి కాశీరాజు వివాహం చేశాడు. ఆ దంపతులకి కలిగిన వాడే అక్రూరుడు. పైగా ఇతను ఏంటంటే శ్రీహరి భక్తులలో అగ్రగణ్యుడు. తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల అతనున్న ప్రదేశంలో ఈతి బాధలుండవు, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎల్లప్పుడూ యజ్ఞాలు చేస్తూ ఉండే పుణ్యపురుషుడు అతను ఎందుకు యజ్ఞాలు చేస్తున్నాడు? నిజానికి ఈ శమంతకమణిని కాపాడడానికి యజ్ఞం చేస్తున్నాడు. కానీ అతను యజ్ఞం చేయటం వల్ల ఆయనకి మేలు జరిగింది, ఆయన ఉన్న ప్రాంతానికి కూడా మేలు జరుగుతూ ఉంది ముందు నుంచి. ఈ అక్రూరుడు చేసింది చిన్న తప్పు, దాన్ని నేరంగా ఎంచకూడదు, అది లోకానికి ఉపకరించేదిగా భావించాలని నందకుడు అన్నాడు. సరే ఏమన్నాడు? అలాగే వెంటనే శపథం చేసి శ్రీకృష్ణుడు ఎప్పుడూ అతని ప్రాణానికి ధనానికి ఆశించను, అతన్ని నేనేమీ చెయ్యను అని చెప్పి కొందరు బ్రాహ్మణుల్ని పంపించి ద్వారకకి రప్పించాడు. ఈ ద్వారకకి ఎప్పుడైతే తిరిగి వచ్చాడో ఆ శమంతక రత్న ప్రభావం అనే చెప్పాలి. వెంటనే వానలు కురిశాయి, సస్యవృద్ధి కలిగింది, రోగాలు దుర్యోగాలు లేని వాళ్ళే ప్రజలు సుఖజీవనులు అయ్యారు, పాడి 2 ఇంతలు పెరిగింది. ఇలాగా సకల దోష నివారణ అవడము తెలిసి ఆశ్చర్యపడి కృష్ణుడు తనలో తను ఇట్లా అనుకున్నాడట, నందిని స్వఫల్గుండు స్వల్ప పుణ్యులు. అంటే ఆ కుమార్తె రాజుగారి అమ్మాయి కాశీరాజు కుమార్తె పేరు నందిని. వీళ్ళు స్వల్ప పుణ్యులు, సాధారణమైన పుణ్యం చేసిన వాళ్ళు. వాళ్ళ కొడుకు అక్రూరుడు ఇంత ఇనుమిక్కిలి పుణ్యమహిమ కలిగిన వాడా? ఇది ఎలా జరిగింది వీడికి? ఇంత మహిమ ఎట్లా వచ్చింది?
అది అలా ఉండని విడవక యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణులకి అపరిమితమైన దక్షిణలు ఇస్తున్నాడు. నాకు తెలియని రీతిగా వీళ్ళకి ఇంత ధనం ఎట్లా వచ్చింది? ఈ మహిమ, ఈ ధన ప్రాబల్యము కలగడానికి మూలం ఖచ్చితంగా శమంతకమే, సందేహం లేదని అనుకుని అప్పుడు ఆ ఆప్తుల్ని పంపించి అక్రూరుని రప్పించాడట. వాటితో పరిహాసాలాడుతూ అవి ఇవి ఆటలాడడం ప్రారంభించాడు. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని కబుర్లు చెప్పుకున్నాక, అక్రూరా, పుణ్యాత్ముడివి నువ్వు, సూర్యుడిచ్చిన శమంతకమణి నీ దగ్గర ఉంది, లేకపోతే ఇన్ని యజ్ఞాలు, దానాలు, ధర్మాలు చేయటానికి ధనం నీకెక్కడిది? చూడు, నా మాట విను, అది నీ దగ్గర ఉందన్న నమ్మక నా మీద అపనింద వేస్తున్నారు, నా మీద పడిన అపనిందని పోగొట్టు, ఈ మణిని తెచ్చి అందరికీ చూపించు అనగానే కృష్ణుడు వాటకి బెదిరిపోయాడట. అక్రూరుడు కాసేపటికి సర్దుకున్నాడు. సర్దుకుని, ఈ మణి నా దగ్గర ఉందని కృష్ణుడు ఎట్లా గ్రహించాడు? ఎప్పుడో గ్రహించి కూడా ఇప్పుడు బయట పెట్టాడా? సరే, నేను అలాగే దాచి ఉంచితే లేదని తప్పుడు మాట్లాడితే వదులుతాడా నన్ను? భయం వేస్తోంది ఓ పక్కన అని. అలాగని అబద్ధం చెప్తే ప్రాణం మీద తెచ్చుకోవటమే, ఎందుకు వచ్చిందని ఆ పట్టుదట్టిలో మూటగట్టి ఉంచిన శమంతకాన్ని తీసుకొచ్చి కృష్ణుడికి అప్పచెప్పాడట. ప్రభాత భాస్కర ప్రభాసమానమైన సామాన్య దృష్టితో చూడరానిదై అందము పొగడ్తలకు ఆలవాలమై ఉన్న శమంతక రత్నం శ్రీకృష్ణుని చేతిలోకి చేరేసరికి మరింత వెలిగిపోతూ కళకళలాడిపోవటం మొదలుపెట్టిందట. మామూలుగానే దానికి ఎంతో వెలుగుంది, భగవంతుని యందు చేరేసరికి ఇంకా వెలుగొచ్చిందట దానికి. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, జయ జయధ్వానాలు చేస్తే అక్రూరుడు అన్నాడట, అయ్యే కృష్ణ, నీ దయ నాపై ఉన్నందువల్లే ఈ దివ్యరత్నం నా వద్ద ఉండటం జరిగింది. విశేషించి నాకు ఇంత సంపద కూడా కలిగింది. కాకపోతే ఇట్లా జరుగుతుందా? ఈ రత్నం మీద ఆశతో ప్రసేనుడు, సత్రాజిత్తు, శతధనుడు చనిపోయారు. నా మనసులో బాధ అదే, ప్రాణహాని జరుగుతుంది దీనివల్ల అని భయంగా ఉంది. సరే, ఆ బాధ నేటితో తీరిపోయింది. నేను నా వద్ద ఉంచుకోవటం లోకోపకారం కోసమే. నువ్వు అడిగితేనే కానీ స్వయంగా నేను నీకు ఇవ్వదలుచుకోలేదు. దాచిన పదార్థం అడిగితే కానీ ఇవ్వకూడదని పెద్దల మాటట. అడిగావు, సమర్పించా, ఇక నాకే గొడవ లేదు. నీ కోరిక ప్రకారం కానీ నేను నిన్ను మనసులో ఆరాధించే భక్తుడిని, నన్ను కరుణించమన్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఈ కృష్ణుడు ఆదరంగా మంచి మాటలతో అతను ఆనందపరిచాడు. ఈ శమంతకం మీద ఉన్న ఆశతోటే బలరాముడు ఈ మణి కోసమే ఊరు విడిచి వెళ్ళాడు. ఆ రోజు అంతే కదా, నువ్వు నాకు ఇవ్వాల్సి వస్తుందని, నువ్వు అబద్ధం చెప్తున్నావని తమ్ముడితో దుర్భాషలాడి ఆయన మిథిలా నగరానికి వెళ్ళిపోయాడు. మా నాన్న సొమ్ము నాకే చేరాలని సత్యభామ కోరిక అని ఆలోచించి, ఈ గృహకలహం ఎందుకు, ఇప్పుడు ఆ వజ్రం, ఆ శమంతకమణి బలరాముడికి ఇస్తే అన్నయ్య నిందబాపుకోవచ్చు, కానీ మా నాన్నది నాకు ఇవ్వకుండా ఆయనకి ఎందుకు ఇచ్చారని సత్యభామ అనుకుంటుంది. వీళ్ళిద్దరికీ పోట్లాట వస్తుందని ఏమన్నాడంటే, అయ్యా అక్రూరా, ఇది బ్రహ్మచర్యాన్ని నిరాఘాటంగా పరిపాలించే వాళ్ళ దగ్గరే ఉండాలి, కానీ గృహస్థుల దగ్గర ఉండకూడదు. నాకు లెక్కకు మిక్కిలిగా ఉన్న కాంతలతో ఉన్న నా దగ్గర అసలు ఉండకూడదు. నన్నే ఎంతో ప్రేమగా చూస్తూ ఎడబాయకుండా ఉండే సత్యభామ కూడా ఇది తగదు. ప్రతిదినము ఎంతో కొంత మద్యపానం చేసే అలవాటు ఉన్నటువంటి బలరాముడి దగ్గర కూడా ఇది ఉండకూడదు. నిష్కల్మషుడివి, బ్రహ్మచర్యం విడువక పాలించేవాడివి, పరమ భాగవతోత్తముడివి, నువ్వే దాన్ని భరించు, అనాయాసంగా భరించగలుగుతావు అని ఇచ్చేశాడట. దాంతో అక్రూరుడు సంతోషంగా దాన్ని తీసుకుని కృష్ణుడితో చెప్పి తన నివాసానికి వెళ్ళి అప్పటిదాకా దాచిపెట్టినటువంటి ఈ శమంతక రత్నాన్ని తన కంఠమాలికలలో చేర్చి ధరించడం మొదలుపెట్టాడట. ఈ విధంగా తనకు కలిగిన నిందను పోగొట్టుకున్నటువంటి కృష్ణుడు ప్రశాంత చిత్తుడై ఉన్నాడు. ఈ కథ వినిన వారు ఎలాంటి అపనిందలు పొందక మంచి పేరు కలవారే పుత్రపౌత్రాభివృద్ధిగా ప్రమోదంగా జీవితం గడుపుతారు. మనము ఒక చిత్రమైన వృత్తాంతాన్ని వింటామండి. అదే వృత్తాంతం తాలూకు తరువాయి భాగాన్ని ఈరోజు విష్ణు పురాణంలో విన్నాం. దీంతో సెలవండి. రేపు ఉదయం తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.